ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వైఖరి ఎట్లుందంటే ఈ రాజేంద్ర అన్న పట్ల ఆయన ప్రవర్తించే తీరు గురించి అలా మనం ప్రెస్ మీట్ పెట్టినాము. విషయం ఏంటంటే గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు ధరుముకున్నట్టుంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది. ఆయనను సూడో సెక్యులర్ అని అనలేదు రాజేందర్ అన్న. కొందరు సూడో సెక్యులర్లు ట్రెండింగ్ కోసం ఇట్లా చేశారంటే ఆయన ఇక నేను చెప్పినా కదా గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు ధరుముకున్నట్టు నన్నే అన్నాడు అనేది పూనకం వచ్చి ఊగిపోతున్నాడు ఒకటి. రెండోది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వైఖరి అంటే ఆయన చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనే వ్యభిచారం అన్నట్టు ఉంది. ఆయన అయితే ఈ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే అమెరికా వరకు అందరిని విమర్శించవచ్చు. ఈడ బండి సంజయ్ అనొచ్చు, ఈటల రాజేందర్ గారిని అనొచ్చు, నరేంద్ర మోదీ గారిని అనొచ్చు, లేదా జో బైడెన్ అనొచ్చు, ట్రంప్ని అనొచ్చు. అంటే ఇక లోకల్ నుంచి గ్లోబల్ వరకు ఆయన మాత్రం అందరిని విమర్శించు. ఆయన మాత్రం ఒకరు విమర్శిస్తే మాత్రం ఆయన పూనకం వస్తుంది, ఊగిపోతున్నాడు. రెండోది. మూడోది ఇలా రేవంత్ రెడ్డి గారి వైఖరి ఈ తెలంగాణలో చూసుకుంటే ఎట్లుందంటే అంటే ఏరుకోరి తెచ్చుకున్న ఎద్దు ఎగిరెగిరి తంతుంది అన్నట్టు ఉంది. 6 గ్యారంటీలు అన్నాడు, లేదు. మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయింది. 2000 గ్రూప్ 2 ఉద్యోగాలు అన్నాడు, లేదు. జాబ్ క్యాలెండర్ కాస్త రాబ్ క్యాలెండర్ అయింది. 1:100 అని బట్టి విక్రమార్కనే చెప్పిండు. ఆ 1:100 ప్రస్తావన లేదు ఇవాళ. మరి దీని గురించి మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక వీడియో చేయడు. మరి నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతుంది, యువతకి ఇంత అన్యాయం జరుగుతుంది, రుణమాఫీ మొత్తం చేస్తామన్నారు, సగం కూడా చేయలేదు. దీని గురించి మాత్రం వీడియోలు చేయడు. మరి ఇక ట్రెండింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను అనకపోతే సమస్యల కోసం పనిచేస్తున్నాను ఎట్లా అనాలి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని? యువత సమస్యలు నీకు పట్టవు, రైతుల సమస్యలు నీకు పట్టవు, మహిళల సమస్యలు నీకు పట్టవు, నువ్వు ట్రెండింగ్ మీద చేస్తే మరి నువ్వు ట్రెండింగ్ కోసమే చేస్తున్నామని అంటారు. అండ్ అంటే ఆయన ప్రధానంగా చేసినటువంటి ఒక 3 ఆరోపణలు ఏంటంటే, ఒకటి కన్వెన్షన్ విషయంలో ఎందుకో ఈటల రాజేందర్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు అని అంటున్నాడు. నేను నాగేశ్వరరావుని సూటిగా అడుగుతున్నా, ఎక్కడ ఆవేదన వ్యక్తం చేసిండు, ఎక్కడ అభ్యంతరం వ్యక్తం చేసిండు కన్వెన్షన్ విషయంలో మీరు చూపించాలి. చూపించకపోతే ఈ చౌకబారు విశ్లేషణలు ఆపేయాలి. రాజేంద్ర అన్న గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి సంఘీభావం తెలిపిర్రా, లేదా నాగార్జున గారిని కలిసి పరామర్శించిర్రా, లేదు కన్వెన్షన్ కూలగొట్టడాన్ని ఎక్కడన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక పోస్టు పెట్టిండా? మరి ఏ రకంగా కన్వెన్షన్ విషయంలో ఇట్లా విష ప్రచారం చేస్తాడు? ఈయన నాగేశ్వరరావు ఈయన విష నాగు, ఈయన విష నాగు. నేను చెప్తున్నా కదా, అంటే ఇది తెలివి. నేను ఒక సీనియర్ జర్నలిస్టుని, నేను ఒక ప్రొఫెసర్ని, నేను ఒక మేధావిని అని చెప్పుకుంటూనే కేవలం రేవంత్ రెడ్డి యొక్క భజన చేస్తున్నాడు. మీరు ఒక 4-5 ఏళ్ళుగా చూడండి, ఫస్ట్ నుంచి కూడా ఈయన పనే కేవలం ప్రో రేవంత్ రెడ్డి. అందుకనే నేను చెప్తున్నా కదా, ఈటల ఈ మన ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి కేవలం రేవంత్ రెడ్డి ఎక్కువ పెట్టినటువంటి అస్త్రం. మీరు అడగొచ్చు రేవంత్ రెడ్డి కూడా ఎందుకు ఎక్కువ పెట్టిండు, ఏముంది వీళ్ళిద్దరి మధ్యలో అని కూడా. రేవంత్ రెడ్డికి ఒక కళ, 10 ఏళ్ళు ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండాలి. అదే చెప్తుంది కదా ఆయన వచ్చిన కాంచి, 10 ఏళ్ళ ముఖ్యమంత్రి. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఏం చేయట్లేవు. ఎట్లయితే 10 ఏళ్ళ ముఖ్యమంత్రివి, రుణమాఫీ చేయకపోతే, ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఉచిత బస్సు మహిళలకు అని అంటే రోజు రోడ్ల మీద చూస్తున్నాం కదా, డ్రైవర్లు బస్సులో వదిలేసిపోతున్నారు. వాళ్ళు కొట్టుకున్నాడు పాపం. టికెట్లు కొనుక్కొని పోయే మొగోళ్ళు వాళ్ళ బాధలు వర్ణనాతీతం. నువ్వు ఇలా వికలాంగులకు నువ్వు పెన్షన్ ఇచ్చినట్టు ఒక అర్థం ఉంటుంది, నువ్వు వృద్ధులకు ఒక పెన్షన్ ఇచ్చినట్టు ఒక అర్థం ఉంటుంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏంది? నువ్వు ఒక బస్ పాసులు ఫ్రీగా చెయ్యి, వర్కింగ్ ఉమెన్కి ఏమైనా కన్సెషన్ ఇయ్యి, గట్ల ఒక పాలసీ చెయ్యి. అది లేదు, ఓట్ల కోసం ఏమైనా చేస్తారు. దాని గురించి మాత్రం చేయకుండా అప్పుడు కూడా ప్రజల్లో వ్యతిరేకత రాగానే నాగేశ్వరరావు స్క్రీన్ మీదకి వస్తాడు. నాగేశ్వరరావు స్క్రీన్ మీదకి వచ్చి ఇక చూసుకో, మహిళలు బయటికి రావడం వల్ల అసలు తెలంగాణ రెవెన్యూ అసలు ఎక్కడికంటే మన స్టాక్ మార్కెట్లో పెరుగుతుంది, అట్లా పెరుగుతుంది అన్నట్టు ఒక ప్రొజెక్షన్, ఒక నరేటివ్ బిల్డింగ్. ఇవాళ కూడా హైడ్రా పట్ల సామాన్యుల వ్యతిరేకత రాగానే ఇప్పుడు 40 రోజుల నుంచి కూల్చివేతలు చేపడుతున్నారు కదా. మరి ఎందుకు 40 రోజుల నుంచి అంటే రంగనాథ్ని తీసుకురాలే, రేవంత్ రెడ్డి రాలే? ఎప్పుడైతే మీరు సామాన్యులకు నోటీసులు ఇచ్చిర్రో, ఎప్పుడైతే సామాన్యులు లబోదిబో అని మొత్తుకుంటున్నారో, ఎందుకంటే వాళ్ళ 5,000, 6,000, 7,000 జీతాలు ఈఎంఐలు ఉంటాయి, వాళ్ళ ఇల్లు కూలిపోతే వాళ్ళ జీవితమే అలా కొల్లోలం అవుతుంది. ఆ వ్యతిరేకత ఎప్పుడైతే వస్తుందని అర్థమైందో అప్పుడు రంగనాథన్ తీసుకొచ్చి, అవును మరి పేదలు ఇల్లు కూలగొట్టడం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా, మరి ఎట్లా చేస్తారు ఘటన? నువ్వు ఒక మేధావి అంటూ, సీనియర్ ప్రొఫెసర్ అంటూ, జర్నలిస్ట్ అంటూ ఒక పాలసీ డెసిషన్ చెప్పు, ఒక హైడ్రా కమిషన్ యాక్ట్ తీసుకురమ్మని చెప్పు, తీసుకొచ్చి మోసం చేసిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఒక 2 జాబితాలు తయారు చేయమని చెప్పు, మోసం చేసిన వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తారో చెప్పమ్మను, మోసం చేసిన వాళ్ళ నుంచి ఆస్తులు ఏ రకంగా జప్తు చేయాలో గది చెప్పు, మోసం పోయిన వాళ్ళకి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారో గది, అదొక సలహా ఇయ్యి. ఇది ఒక పెద్ద మేజర్ ఛాలెంజ్ కదా. మానవతా దృక్పథంతో మీరు వ్యవహరించాలా కదా. అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరించమంటూనే నోటీసులు ఇస్తారు, కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అదే కదా రాజేంద్ర అన్న మాట్లాడింది. అస్మకచ్చిపేట చెరువులో, అలవాల చెరువులో దాదాపు 250 మంది నోటీసులు ఇచ్చారు, వాళ్ళు నా ఇంటికి వచ్చారు. ఏందని అడిగిన అందులో తప్పేముంది? అండ్ ఇదే నాగేశ్వరరావు గారు మనం అందరం గమనించాలన్నా, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు రౌడీ షీటర్లు
నేరాలు ఒకవైపు చేస్తారు, కబ్జాలు ఒకవైపు చేస్తారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారు. వాటిని కూలగొడితే మాత్రం దాన్ని బుల్డోజర్ చర్య, బుల్డోజర్ రాజకీయము, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, ఇది న్యాయస్థానాలకు వ్యతిరేకము, ఏం రాజకీయ పార్టీ ఇది అని మాట్లాడిండు. మరి ఇది చాలా అదే బుల్డోజర్లు సామాన్యుల మీదకి వస్తున్నాయి. మీరు ట్రెండింగ్ నడిపిస్తలేరని ఎందుకనాలే, ఎందుకనొద్దు? ఓవైసీ ఫాతిమా కాలేజీకి 30 బుల్డోజర్లు పోతున్నాయి, 300 బుల్డోజర్లు పోతున్నాయి. వారం రోజుల నుంచి చేస్తారు. లాస్ట్కి ఏం చేసారు? ఒక బుల్డోజర్ పోలే, అక్కడ 40,000 మంది చదువుకుంటారని సాకు చెప్పి పక్కకు జరిగిర్రు. ఇలా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా FTLలో ఉంది. ఒకటే భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఆయన ఏమంటాడు అంటే భారతీయ జనతా పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉందనేది తప్పని చెప్తున్నాను నేను. ఇలా ఈటెల రాజేందర్ గారైనా సరే, రఘునందన్ రావు గారైనా సరే, రాజాసింగ్ గారైనా సరే, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, భారతీయ జనతా పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా అందరూ ఒకటే. దీన్ని వెల్కమ్ చేస్తున్నాం. చేస్తూ మేమేమంటామంటే దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవద్దు. నువ్వు అర్థమైందా? ఇవాళ నువ్వు ఆల్రెడీ బయట ఒక ఆరోపణ ఉంది ఏమంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కోసం ఫండ్ రైజింగ్ కోసం చేస్తున్నాను అంటారు. అట్లా కాదు అని అంటే అందరి పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా కూలగొట్టు అంతే. ఇలా ఓవైసీది కూలగొడతావా? కూలగొట్టు. రామోజీ ఫిలిం సిటీ కూలగొట్టు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏడుంది? కూలగొట్టు. అది నీకు చేత కాదు. పట్నం మహేందర్ రెడ్డి కూలగొట్టు. జనవాడ ఫామ్ హౌస్ ట్రెండింగ్ అని నడిపిస్తున్నావు. ఏం చేస్తున్నావు? కూలగొడుతున్నావా? కూలగొడతలేవు. మరి నువ్వు ట్రెండింగ్ కోసం పనిచేస్తున్నావు అనకపోతే ప్రజల కోసం పనిచేస్తున్నావు ఎట్లా నాలనా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చర్యలు అంటే ఒకటే చెప్తున్నామన్న, ఆయన అన్ని చౌకబారు విశ్లేషణలు. ఆయన అజెండా కాంగ్రెసే. ఆయన ఏమంటే మెడలో కాంగ్రెస్ జెండా వేసుకోలే అంతే. మిగతాదంతా అది కాంగ్రెస్ కోసమే పనిచేస్తుండు. మేము ఏమంటున్నామంటే ఇటువంటి చౌకబారు విశ్లేషణలు ఆపేయి. ఈ మేధావి లేదా సీనియర్ జర్నలిస్టు ప్రొఫెసర్ అని చెప్తే జనాలు నమ్మనికి లేరు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. మళ్ళా కనుక ఇది రిపీట్ అవుతే నువ్వు యాక్చువల్గా క్షమాపణ చెప్పాలి. 24 గంటల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీరు ఈటెల రాజేందర్ అన్న గారికి క్షమాపణ చెప్పాలి. ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్తూ నేను ఒకటే చెప్తున్నా, బీజేపీలో ఏకాభిప్రాయం ఉంది హైడ్రా పట్ల. ఒకటి, రెండోది హైడ్రాకు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు, మేము కూడా మద్దతు ఇస్తున్నాము. ఎన్కన్వెన్షన్ విషయంలో కూడా అందరం కూడా ఇలా మనం చూస్తామన్న, వర్షాలు వస్తే అర్ధ గంటల రోడ్లు పొంగి పొర్లి ఇంటికి పోలేని పరిస్థితి, చెరువులు కబ్జా చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిన పరిస్థితి, ఇదంతా మనం చూస్తున్నాం. కాబట్టి మనం హైడ్రాని వెల్కమ్ చేస్తున్నాము. మనం మనసులోము మనకు భిన్నాభిప్రాయాలు ఎందుకుంటాయి అంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాత్రం ఏంటంటే పూనకం వచ్చినట్టు ఊగిపోతుండు. అయ్యా నువ్వు ఎంతోమందిని విమర్శించినావు, నువ్వేమో సత్యపూస కాదు, నువ్వేమో శుద్ధపూస కాదు, గురిగిందంట దాని కింద నలిపెరగదంట. అట్లా ఉంది ప్రొఫెసర్ నాగేశ్వరరావుది. ఈ వైఖరి నువ్వు మార్చుకుంటే మంచిది. మార్చుకోకపోతే నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. ఇక నువ్వు అంచెలంచెలుగా చూస్తావని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.